హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మీకు ప్లెయిన్ నార్మల్ బ్లౌజ్ని చాలా తక్కువ ఖర్చులో, చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో డిజైనర్ బ్లౌజ్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్ ఆల్సో. మీరు వన్స్ ఇది చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు వావ్ అని, ఎంత బాగుందనేసి. సో లెట్స్ స్టార్ట్. ఇదైతే జస్ట్ 100 రూపీస్ లోపు మొత్తం కంప్లీట్ అవుతుందండి. చాలా హెవీ డిజైన్ లాగా అనిపిస్తుంది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఫస్ట్ అయితే ఇలాంటి చైన్ లేస్ ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది. అండ్ మనము ఫస్ట్ ఫెవికల్ని నెక్ లైన్ వెంట ఈ విధంగా ఫెవికల్ని అప్లై చేసేసుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ ఈ ఫెవికల్ వెంట మనము చైన్ లేస్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. స్టిక్ చేసేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత నీట్గా ఉంటుందండి. సో చైన్ లేస్ అయితే నేను స్టిక్ చేసేసాను. దాని వెంటనే మరోసారి గమ్ము ఫెవికల్ని అతికిచ్చేస్తున్నాను, రాసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో టైప్ లేస్, స్టోన్ లేస్ని అతికిస్తున్నాను. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటుంది, ఫ్యాన్సీ స్టోర్స్లో. సో ఈ విధంగా నెక్స్ట్ స్టిక్ చేసేయాలి. ఈ రెండింటి లేస్ను దారంతో టాకాలు వేసుకుంటే అక్కడొకటి దారంతో అలాగా కుట్టేసుకుంటే ఎప్పటికైనా స్ట్రాంగ్గా ఉంటాయండి, ఊడిపోకుండా. సో కంపల్సరీ ఈ స్టోన్ లేస్ని కానీ బీట్ లేస్ని కానీ దారాలతోటి కొంచెం అక్కడక్కడ టాకాలు స్టిచ్ చేసేసుకోండి. మొత్తానికైతే స్టోన్ లేస్ని కూడా అతికిచ్చేసేసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ చైన్ లేస్ని స్టిక్ చేసేస్తాను, ఇంకొక లైను. దాని వెంటనే ఈ విధంగా. సో ఫెవికల్ని మరోసారి ఈ విధంగా రాసేసేయాలి. మగ్గం వర్క్ కంటే చాలా బాగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుందండి ఇది. ఈ డిజైన్ జస్ట్ ఇంకా ఫెవికల్ మీద చైన్, మరో చైన్ ఈ విధంగా అతికిచ్చేసేయడమే. చాలా ఈజీగా 1 అవర్ ఓపిక్గా కూర్చుంటే అయిపోతుందండి. 1 అవర్ కూడా కాదు, 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్. సో నెక్స్ట్ ఈ ఫ్యాన్సీ స్టోర్స్లోనే 3D అవుట్లైనర్స్ అని దొరుకుతాయి మనకి. ఇవి కలర్స్లో కూడా దొరుకుతాయి. నేను అవి యూస్ చేసేసి ఈ విధంగా డాట్స్ పెడుతున్నాను. కొంచెం ఎక్కువగా పెడుతున్నాను. దానిపైన మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్ని మిడిల్లో పెట్టేసి ప్రెస్ చేస్తే మిర్రర్ చుట్టూ రౌండ్గా ఈ కలర్ కోన్ లాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మిర్రర్ని నార్మల్ ఫెవిక్విక్ దానితోటి
తీసుకొని దాని మీద పెట్టేసి కొంచెం ప్రెస్ చేస్తే మిర్రర్ చుట్టూ అది గోల్డెన్ కలర్ది అండి. నేను ఇప్పుడు యూస్ చేసేది 3D అవుట్లైనర్. సో కనిపించట్లేదు క్లియర్గా. ఈ విధంగా ఫస్ట్ గోల్డెన్ కలర్ది డాట్స్ పెట్టేసుకొని సో నార్మల్ ఫెవిక్విక్ దానితో మిర్రర్ని తీసేసుకొని అండ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి ప్రెస్ చేస్తే అలా రౌండ్గా వస్తుందండి గోల్డెన్ కలర్ 3D అవుట్లైనర్. సో మిగతావన్నీ అలాగ నేను డాట్స్ చుట్టూ నెక్ చుట్టూ ఇలా పెట్టేశాను. మీరు మిర్రర్ని టూత్ పిక్తో కూడా ప్రెస్ చేయొచ్చండి, రౌండ్గా వస్తుంది చుట్టూ. సో ఈ విధంగా నేను పెట్టేశాను నెక్ చుట్టూ. తర్వాత ప్రతి డాట్కి మిర్రర్ని అతికిచ్చేసేసాను. కరెక్ట్గా మిడిల్లో పెట్టేసి ప్రెస్ చేస్తే రౌండ్గా వస్తుందండి. కొంచెం ఓపిక్గా, కొంచెం ప్రాక్టీస్ చేయండి. డైరెక్ట్గా బ్లౌజ్ మీద కాకుండా ఏదైనా అవసరం లేని క్లాత్ మీద ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ 3D కోన్నే యూస్ చేసేసి ఈ మిర్రర్స్ మధ్య ప్లేస్లో మళ్ళీ డాట్స్ పెడుతున్నాను. మీకు డైరెక్ట్గా దీని షైనింగ్, దీని లుక్ కనిపించకపోవచ్చు, బట్ డైరెక్ట్గా అయితే చాలా షైనింగ్, అసలు చూడటానికి బ్లౌజ్ చాలా హెవీగా చాలా బాగుందండి. వన్స్ పూర్తయిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా చాలా ఈజీగా ఇంట్లోనే మనము ఇంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది పూర్తయిన తర్వాత. ఈ 3D కోన్ని యూస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేయాలండి. ఎందుకంటే మేబీ అవి స్టిక్ చేసింటివి ఎక్కువగా రబ్ చేస్తే పోవచ్చు. సో షాంపూ వాష్ కానీ లేకుంటే డ్రై వాష్ కానీ ఇస్తే బెటరు. ఇది అతికిచ్చిన తర్వాత మినిమం 24 hours యూస్ చేయకూడదండి, అలాగే ఆరబెట్టేసేయాలి. సో నెక్ చుట్టూ ఈ విధంగా సెకండ్ టైం కూడా డాట్స్ పెట్టేసి మిడిల్లో అంటించేస్తున్నాను మొత్తం మిర్రర్స్. వన్స్ స్టిక్ చేసిన తర్వాత మొత్తం ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అంటే చిన్ని స్టోన్స్ తీసుకున్నాను, వైట్ స్టోన్స్. ఇవన్నీ ఇక్కడ అద్దం దగ్గర స్టిక్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఫెవికాల్ని అంటించేసి ఈ విధంగా అక్కడక్కడ డాట్స్, ఫెవికల్ డాట్స్ పెట్టేసి దాని మీద ఈ విధంగా నేను స్టోన్స్, మీకు చూపించిన స్టోన్స్ అంటించేస్తున్నానండి. ఈ బ్లౌజ్ అయితే మీరు స్టార్టింగ్లో ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ శారీ చూసారు కదండి ఈ వీడియోలో స్టార్టింగ్లో, ఆ ప్లెయిన్ బ్లౌజ్ ఇదే అండి, ఆ శారీ మీదదే. దాన్ని నేను డిజైనర్గా కన్వర్ట్ చేస్తున్నాను.
సో ఈ విధంగా స్టోన్స్ అతికిచ్చేసేసాను. ఇంకా ఇక్కడ మీకు ఇంకా కొంచెం హెవీగా కావాలనుకుంటే అక్కడక్కడ ఫెవికాల్ తోటి ఇలా డాట్స్ పెట్టేసుకొని అక్కడ కూడా మనము ఆ వైట్ స్టోన్స్ని అతికిస్తే చాలా చాలా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టోన్స్ అన్నీ మళ్ళీ అక్కడక్కడ కూడా అతికించేసాను. కావాలంటే మీరు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా 3D కోన్ తోటి అతికిచ్చేసేసి మిర్రర్స్ని ఇంకొంచెం హెవీగా చేసుకోవచ్చు. మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. హ్యాండ్స్కి మొత్తం ఈ విధంగా అక్కడక్కడ స్టోన్స్ అతికిచ్చేసాను. చాలా చాలా లుక్ వచ్చేసింది అసలు. సో డైరెక్ట్గా చూస్తే రియల్గా సూపర్బ్గా ఉందండి, చాలా చాలా బాగుంది అసలు. షైనింగ్ కానీ స్టోన్స్ అలా అలా తలుక్కు అంటూ మెరుస్తూ చాలా బాగుంది. అండ్ మీరు ఇంకొంచెం హెవీగా చేసుకోవాలనుకుంటే ఈ స్టోన్ లేస్ని బీట్ లేస్ని హ్యాండ్స్కి కూడా సేమ్ ఈ ప్యాటర్న్లోనే పెట్టేసుకోవచ్చు, మిర్రర్స్ని అతికించేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మంచి మంచి డిజైన్స్ తోటి మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.